ఈరోజు యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా పెద్ద ఎత్తున భారీ సభ నవశకం పేరుతో నిర్వహిస్తున్నట్లు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సందర్భంగా మనం మాట్లాడుకుంటే నారా లోకేష్ కార్యసాధకుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభంలో ఆయనకు ఎదురైన ఆటంకాలు అన్నీ ఇన్ని కావు. అయినప్పటికీ వెనకాడలేదు. వైసీపీ ప్రభుత్వం లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నుండి అడుగడుగున ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా అధిగమించి యువగళం పాదయాత్ర చైతన్య యాత్రలు చేశారు. పాదయాత్రకు జనమే బలమై బలగమై 3132 కిలోమీటర్లు పూర్తి చేశారు. అనుమతిస్తే పాదయాత్ర లేకపోతే దండయాత్ర అంటూ పాదయాత్ర కొనసాగించారు. యువగళం ప్రజాగళమైంది. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 232 మండలాలు, అలాగే అన్ని మున్సిపాలిటీలు, 2094 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర యువగళం పాదయాత్ర పూర్తి చేశారు. లోకేష్ పల్లె పల్లెకు వెళ్లి ప్రతి ఒక్కరిని పలకరించి ఆత్మీయతను పంచుతూ ఆత్మస్థైర్యం నింపారు. ఉద్యోగాలు లేక నిరాశ నిస్పృహలతో కొట్టమిట్టాడుతున్నటువంటి యువతకు భవిష్యత్తుపై భరోసా కల్పించారు. మొత్తం పాదయాత్రలో 70 బహిరంగ సభలు నిర్వహించారు. పాదయాత్రలో దారి పొడవునా ప్రజలు లోకేష్ రాక కోసం హారతులు పట్టుకుని ఎదురు చూశారు. విజయవాడ లాంటి మహానగరంలో ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల వరకు కూడా ఎదురు చూడటం లోకేష్ పై నెలకొన్న నమ్మకానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ యువగళం పాదయాత్రలో లోకేష్ 70 బహిరంగ సభలు, 154 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ప్రజల నుంచి రాతపూర్వకంగా 4503 వినతి పత్రాలను అందుకోగా లక్షలాది మంది ప్రజలు నేరుగా యువనేత లోకేష్ ని కలిసి తమ కష్టాలు చెప్పుకున్నారు. 1.5 కోటి మంది ప్రజలు యువనేతతో కనెక్ట్ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇచ్చాపురం వరకు చేయాలనుకున్న యువగళం పాదయాత్ర కొన్ని అనివార్య పరిస్థితుల్లో విశాఖ జిల్లా ఆగనంపూడి వద్ద ముగించాల్సి వచ్చింది. 2023 జనవరి 27న మొదటి అడుగు పడితే మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా యాత్రను ఆపకుండా ప్రజలకు వివరించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. మధ్యలో కొంతకాలం గ్యాప్ వచ్చింది. పార్టీ శ్రేణులు కూడా సరికొత్త భరోసా ఇచ్చారు. ఈరోజు ముగింపు సందర్భంగా బిఎస్ఆర్ ప్రత్యేక కథనం ఇందు గురించే.